మా ముత్తాతకి దే హ్యావ్ 20. ఆ తర్వాత మా నాన్నమ్మ 12 మెంబర్స్, మేము వచ్చేసరికి ముగ్గురం. నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి సింగిల్ బేబీ, మాకు చాలు మేము అంతకన్నా. ఇలా పిల్లలు తగ్గిపోతూ వస్తున్నారు. కొంతమందికి అసలు పుట్టడమే కష్టమవుతుంది. తేడా ఏం లేదండి, జీవన శైలి మార్పు. పొద్దున లేచేవాళ్ళు ప్రశాంతంగా పనులు చేసుకునేవాళ్ళు, పొలానికి వెళ్ళేవారో తోటకు వెళ్ళేవాళ్ళు, ఏదైనా పని చేసుకునేవాళ్ళు, టెన్షన్స్ ఏం లేవు. దాని తర్వాత సాయంత్రం 4-5 గంటలకు ఇంటికి వచ్చేసేవాళ్ళు, హ్యాపీగా 7-8 గంటలకు నిద్రపోయేవాళ్ళు. అవసరం లేనిది మనము నెత్తిపెందు పెట్టుకొని దాన్ని సాధించడానికి ఈఎంఐలు, లోన్స్, ఒకరినొకరు చూడడం. సో వాళ్ళకి అది ఉంటే మనకి ఇది కావాలి. సో ఈ పరుగు పందెంలో మన ఉనికిని కోల్పోతున్నాం. సో ఆ ఉనికిని కోల్పోవడం వల్ల ఏమవుతుంది అంటే బిజీ షెడ్యూల్. ఐటీ కప్పులు ఉన్నారండి, ఒకరు డేలో పని చేస్తారు, ఒకరు నైట్లో పని చేస్తారు. కలిసి ఉండాలి అంటే మా హస్బెండ్ నైట్ డ్యూటీ చేస్తారు, నేను డే అంతా బిజీ ఉంటాను, తను నైట్ అంతా బిజీ ఉంటారు. ప్రెషర్, టెన్షన్. అలాంటప్పుడు వాళ్ళకి అసలు పిల్లలు కనడం అనేది ఒక పనిలాగా అయిపోయింది, ఫిజియోలాజికల్ థింగ్ లా లేదు. ముందు జనరేషన్ లో అదొక ఫిజియోలాజికల్ థింగ్, ఒక ఎసెన్షియాలిటీ. ఇప్పుడు అది ఒక పని. ఇదే మార్పు, ఇంతకు మించి ఇంకేం లేదు.